హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో జూలై 1వ తారీఖు వచ్చిందో లేదో ఇక కూటమిలోని భాగస్వామ్య పక్షాల్లో ఒక పంచాయతీ లాంటి లొల్లి మొదలైంది. జూన్ 1న అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెన్షన్లను వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెల్లవారుజామున 5 గంటల నుంచే మొదలుపెట్టి మధ్యాహ్నం 2 వరకు ఫినిష్ చేసే కార్యక్రమాన్ని ఏదైతే అమలు చేసిందో దాన్ని హైజాక్ చేసే క్రమంలో వైఎస్ జగన్ ముద్రను తొలగించే క్రమంలో స్వయంగా చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగిన పరిస్థితి మనం చూసినాం. నిన్న మంగళగిరిలో పెనుమాక కేంద్రంగా పెనుమాక అనే విలేజ్ లో ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి హోదాలో ఆయననే పెన్షన్లు పంపిణీ చేయడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఒకవైపు అంటే కూటమి సర్కార్ ఇంత ప్రతిష్టాత్మకంగా పెన్షన్ల పంపిణీని ఇంత ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకెళ్తున్న తరుణంలో అక్కడక్కడ కొన్ని చోట్ల ఏమైందంటే జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో జన సైనికులు వీర మహిళలు అత్యధికంగా ఉన్న చోట టీడీపీ మధ్య జనసేన మధ్య ఒక చిన్న సైజు లొల్లి లాంటిది జరిగింది. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చినాయి. ఒకసారి అవి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నిన్న ఉత్తరాంధ్ర వేదికగా వెలుగు చూసిన వీడియో ఇది. కనీసం అంటే వీర మహిళలు అన్న గౌరవం కూడా లేకుండా కొందరు టీడీపీ కార్యకర్తలు స్థానిక లీడర్లు వాళ్ళ మీద అంటే జులుం చేసిన పరిస్థితి అనమాట. అది కరెక్ట్ కాదు కదా. లేడీస్ పడడం తప్పు కదండి మొన్న గారు. అది చెప్తున్నారు కదా, లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటండి అలాగా? అమ్మ మీదకి వచ్చేసింది దాని అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోవాలి, మీదకి వచ్చేసి పక్క వెళ్ళిపోవాలి, మీదకి వచ్చేసి మరి ఏంటి నిలబడితే తగులుతుంది. నీకు అర్థం అవ్వట్లేదు. తప్పు కదా. ఎవరండి ఎడ్యుకేటెడ్ చెప్పండి, ఎవరు ఎడ్యుకేటెడ్? అందరూ అన్నారు కదా, అందరూ ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి, మాట్లాడకూడదు కదా. ఇది లొల్లి అనమాట. ఈమెనేమో అంటే స్థానికంగా వీర మహిళ జనసేన విభాగంలో కీలకంగా పనిచేస్తున్న వ్యక్తి అంట. తర్వాత పక్కనున్న ఆయననేమో స్థానికంగా విలేజ్ ప్రెసిడెంట్, టీడీపీకి విలేజ్ ప్రెసిడెంట్. సో వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు అంటే మేము పంచుతాం అని చెప్పి ఇట్లా లొల్లి స్టార్ట్ అయింది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే పెన్షన్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళు కొట్టుకోవడం. ఇక్కడ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాంక్ అయి చూస్తున్నారు అనమాట. పైసలు ఇచ్చేదానికి ఇంత లొల్లి ఎందుకు అన్న కోణంలో ఈ అవ్వ చూడండి ఎంత బ్లాంక్ అయిపోయిందో. ఇక మొన్నటిదాకానేమో ఈ వాలంటీర్ వ్యవస్థకు రాజకీయ రంగు పులిమి గవర్నమెంట్కు ప్రోగా వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారని వాలంటీర్ల మీద రకరకాల అభాండాలు వేసిన ఈ కూటమి భాగస్వామ్య పక్షాలు ఇప్పుడు సాక్షాత్తు అంటే ఏకంగా కండువాలు కప్పుకొని, టీడీపీ కండువాలు జనసేన కండువాలు కప్పుకొని ఇట్లా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మళ్ళీ ఏమనాలి? ఇది గవర్నమెంట్ ప్రోగ్రామా లేకపోతే పార్టీల ఆధిపత్య ప్రోగ్రామా? చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కే తెలియాలి. ఇక అంతకుముందేమో పెన్షన్లు ఇస్తే అప్పులు ఎక్కువైపోతున్నాయి, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, నైజీరియా, సోమాలియా, మంగోలియా, ఇట్లా వెనిజులా లాంటి పేర్లు పెట్టి రకరకాల బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మరి 4,000 రూపాయల పెన్షను, గత 3 నెలల్లో ఆగిపోయిన 3,000 రూపాయలను ఇవన్నీ ఎట్లాకెళ్ళి ఇస్తున్నారు ఏంది అనేది ఇప్పుడు భగవంతునికి తెలియాలి. ఇప్పటికే ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇంచుమించు 7,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అన్నమాట. ఒక నెల పెన్షన్లు ఇచ్చేదానికి 4,480 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్టు ఒక అంచనా. దీనికి సంబంధించి జాతీయ మీడియా ఛానల్ కూడా తూర్పారబట్టే కార్యక్రమాన్ని చేస్తున్నాయి అనమాట. సో ఇదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తతంగం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.